నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ముసలం బయలుదేరింది. ఏం జరుగుతోందో తెలియదు కానీ పండగలు, పబ్బాలు, విశేష తిథులు సందర్భంగా జరిగే ఉత్సవాల క్రమంలో రకరకాల దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తొక్కిసలాట కనీసం 7-8 మంది చనిపోవటం, లేదా గోడ కూలటం కనీసం 7-8 మంది చనిపోవటం, చాలామంది క్షతగాత్రులు కావటం. దేవుడికి ఏమన్నా అపచారం జరుగుతోందా? జరగడానికి వీల్లేదు. కారణం ఏంటంటే పరమధార్మికులు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. సనాతన ధర్మం పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. వాళ్ళ నిబద్ధతని ప్రశ్నించే సాహసం కూడా ఎవరు చేయకూడదు. బట్ స్టిల్ దేవుడికి ఎక్కడ కోపం వస్తుంది? ఎందుకు ఆగ్రహిస్తున్నాడు? అసలు దేవుడు ఎందుకు ఆగ్రహిస్తాడు? మరి ఈ విపరీతాలు ఎందుకు జరుగుతున్నాయి? గోడలు కూలుతాయి, 7 చనిపోతారు. తొక్కిసలాట జరుగుతుంది, 7 చనిపోతారు. ఇంట్లో ముసలాళ్ళు చనిపోవట్లేదా అని టీటీడీ చైర్మన్ అంటాడు. గోవులు చనిపోతున్నాయి ఏంటని అడిగితే సో చాలా రెక్లెస్. పాపం ఆయన ఇది చాలా విపత్తు సంభవించిందని చెప్పి మొత్తం ప్రభుత్వం తరఫున వచ్చి ఇలా 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని కూడా తూలనాడారు తెలుగుదేశంలో చాలామంది పెద్దలు. ఆయన వచ్చి క్షమాపణ చెప్పడం ఏంటి ప్రభుత్వం తరఫున? సరే, అంటే ఒక మంచి హృదయంతో ఆయన వచ్చి చెప్పినా కూడా దాన్ని తెగనాడే వ్యవస్థలు ఉన్న ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో అసలు ఏం జరుగుతోంది? ఇంతకుముందు క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరగను ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాల మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు దేవాదాయ శాఖ సలహాదారుగా ఉన్నారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీకాంత్ గారు. ఈ గోడలు కోల్టాలు ఏంటి, ఈ తొక్కిసలాట్లు ఏంటి? మీరే అన్న కుట్ర పంతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవన్నీ జరగడం కనుక? నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను, ఇలాంటి సందేహం లేదు, వెనక మీ కుట్ర ఉంది అని. అది ఆ కుట్ర ఉందన్న విషయము దేవునికే తెలియాలా. ఎందుకంటే పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడిపి దేవాదాయ శాఖను పటిష్టంగా చేసినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈ విషయాలన్నీ పరిశీలించుకుంటే ఈ 10 నెలల్లో ఏం జరుగుతున్నాయి, అప్పుడు దేవాదాయ శాఖలో ఏమి జరిగాయి అన్న విషయాలను ప్రజలందరూ కూడా ఒకసారి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి వసుదేవన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు పోటులో జంతు కొవ్వు కలిసింది అని లేని అభియోగాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా దాన్ని వాడుకున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ముఖ్యమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వాడుకొని ఏదో లబ్ధి పొందాము అని అనుకున్నారు. కానీ దేవుడు ఒక మూడో కన్ను తెరిచినట్టు తెరిచి వీళ్లకు గంట కొడుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు ఇంతవరకు లడ్డు దాంట్లో ఏ అభియోగము లేదు, ఏం అభియోగం మాత్రమే ఉంది, కానీ నిర్ధారణ ఎక్కడా లేదు. నిర్ధారణ అయింది కదండి, సిబిఐ వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ కూడా చేశారు కదండి. సిబిఐ ఎవరిని చేశారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? కలిపినది మా ప్రభుత్వం ఉన్నారు. అప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు టు బి అరెస్టెడ్ అంటే నేను చెప్పేది అట్టని కాదు. ఇప్పుడు బాధ్యులు ఎవరిని? ఇప్పుడు నిన్న కూడా సింహాచల దేవస్థానంలో ఎవరినో తీసి బాధ్యులను చేశారు. ఆ విషయం చెప్తా. లడ్డుపోటులో లేని దాన్ని రాజకీయానికి వాడుకొని లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేదట్టుగా సృష్టించి సంప్రోక్షణ చేశారు తిరుమల దేవస్థానంలో. ఒక సంప్రోక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలలో ఏదో లబ్ధి పొందాలి, వారి యొక్క దీన్ని మనం గెయిన్ చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుకుంటూ చేశారు. కానీ ఈరోజు మన సింహాచల దేవస్థానంలో వీరు చేసిన అశ్రద్ధకి, వీరు చేసిన పనికి దాదాపు 8-9 మంది చనిపోయారు. కానీ ఇక్కడ సంప్రోక్షణ ఏది? ఇక్కడ సంప్రోక్షణ ఎందుకు జరగడం లేదు? ఆలయ ప్రాంగణంలో 9 మంది చనిపోతే సంప్రోక్షణ ఎందుకు పెట్టడం లేదు? అంటే ధర్మశాస్త్రం మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది, మీరు ఆ సంప్రదాయంలో ఉన్నారు కాబట్టి జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగితే సంప్రోక్షణ చేస్తారా? తప్పకుండా. లేని కొవ్వు లడ్డులో లేని కొవ్వును జరిగినప్పుడు సంప్రోక్షణ తిరుమలలో జరిగినప్పుడు ఆలయ ప్రాంగణంలో 9 మంది భక్తులు చనిపోతే ఎందుకు సంప్రోక్షణ చేయరు అని అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు స్వామీజీలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పండితులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో పనిచేసేటువంటి ప్రధాన అర్చకులు కానీ ఎందుకు దీని గురించి నోరు మెదపడం లేదు అంటే వీరందరూ కూడా భయపడుతున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి ఏమన్నా మాట్లాడితే మనకు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదో ఒక లేని కేసు అంతా కూడా వేసి మమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా అనే విధంగా భయభ్రాంతులు చేసి వీరు ప్రజలకు అందరికీ పాలకాన్ని అందిస్తున్నారు. చాలా తప్పు ఇది. అంటే ఎన్ని రోజులని భయపడిస్తారు మీరు? ఎంతమందిని భయపడిస్తారు?
అక్కడ సంప్రోక్షణ జరగాలన్న విషయాన్ని ఎందుకు ప్రభుత్వం మాట్లాడడం లేదు, ఎందుకు దేవాదాయ శాఖ మాట్లాడడం లేదు? ఇవన్నీ మీడియాతో చెప్పే బదులు దేవాదాయ శాఖ కమిషనర్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయనతో చెప్పొచ్చు కదా మీరు. దేవాదాయ శాఖ కమిషనరు విషయానికి వస్తే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, దేవాదాయ శాఖ కమిషనర్గా ఉండాలి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇంత ప్రధానమైనటువంటి దేవాదాయ శాఖను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక దేవాదాయ శాఖ కమిషనర్ మా ఐఏఎస్ ఆఫీసర్ అయితే అతను అంతంగా క్షుణ్ణంగా కలుసుకోగలడు. కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ రామచంద్ర మోహన్ అనేటువంటి వ్యక్తి అతను ర్యాంకర్గా వచ్చినాడు. అతనికి అర్హత లేనప్పటికీ అక్కడ ఉన్నటువంటి సత్యనారాయణని 8 నెలల ముందు, ఆయనకి 8 నెలలకు రిటైర్డ్ అవుతాడు. ఆయన్ని తీసి వేరే బీసీ కార్పొరేషన్కి బదిలీ చేసి ఇక్కడ ఉన్నటువంటి అర్హత లేని రామచంద్ర మోహన్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయనకు అర్హత లేదని మీరు ఎట్లా చెప్తారండి? అంటే అతను ర్యాంకర్ అండి, అర్హత లేదని. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి కదా కమిషనర్గా, విధిగా ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? కంపల్సరీ ఐఏఎస్ ఆఫీసర్ ఏదైనా కానీ సరే, కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ రూల్ ప్రకారం ఐఏఎస్ ఆఫీసరే ఉండాలి. వీరికి అర్హత లేదు అనేది ఇంకా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇతనికి 3 అతను అధికారికంగా 3 మనం ఉపయోగించుకుంటున్నాడు. దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో, మరి అదేవిధంగా డిప్యూటీ కమిషనర్. ఈ డిప్యూటీ కమిషనర్ ఎందుకంటే ల్యాండ్స్ కోసం అని చెప్పి ఇతని మీద దాదాపు ఈ రామచంద్ర మోహన్ అనేటువంటి వ్యక్తి మీద 300 కోట్లు సిఐడి ఛార్జ్షీట్ వేసి ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేశారు ఇతన్ని. మీ దగ్గర ఛార్జ్షీట్ ఉందా? తప్పకుండా అన్నీ ఉన్నాయి, ప్రొవైడ్ చేయండి. తప్పకుండా అన్నీ ఉన్నాయి, మీకు పంపిస్తాను. ఛార్జ్షీట్ చేసి అతను కోర్టుకు వెళ్ళి మళ్ళీ విధులు నిర్వర్తించాలని కోర్టు నుంచి తెచ్చుకున్నాడు, కోర్టులో నుంచి జాయిన్ అయ్యాడు. అటువంటి వ్యక్తికి ఇటువంటి పెద్ద పదవి, 3 పదవులు, 3 బాధ్యతలు అప్పగించడం ఇది కూటమి ప్రభుత్వానికి విఫలము కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు, అతనికంటే సీనియర్ ఆఫీసర్లు దండిగా ఉన్నారు. మీ హయాంలో కూడా అందరూ రెడ్లకి ఇచ్చుకున్నారు కదండి. మరి అప్పుడు లేని అర్హత లేని వారికి నేను చెప్తున్నా, మీ సామాజిక వర్గాలను ఇచ్చుకుంటే అర్హత ఉంది, వీళ్ళు కమ్మోళ్ళకి ఇచ్చుకుంటే అర్హత లేదంటారా? నేను సామాజిక వర్గానికి చెందిన ఉపయోగమైనప్పుడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని వేయాలి అంటున్నా. ఇటువంటివన్నీ భక్తుల మనోభావాలు తీసి దెబ్బతీసి చనిపోయారు. ఇతను ఆల్రెడీ మన సింహాచల దేవస్థానంలో 9 సంవత్సరాలుగా ఈవోగా పనిచేశాడు. అతన్ని 9 సంవత్సరాలుగా ఈవోగా పనిచేసినప్పుడు అతనికి అంతో ఇంతో అక్కడ పరిజ్ఞానం ఉండాలి కదా. అక్కడ ఏమి కడితే ఏమవుతుందని గోడ కట్టే విషయాన్ని 4 రోజుల ముందు కట్టి ఆ గోడలకు పిల్లర్ లేకుండా మాట్లాడుతున్నారు. కానీ అదేవిధంగా హోంమంత్రి మాట్లాడడం చాలా బాధాకరం. హోంమంత్రి గారు ఏమన్నారండి చూసారా, 5 మంది మంత్రులు మేము ఇక్కడ ఉండి ప్రత్యేకమైన పరిరక్షణతో మేము ఇది చేశాము అని అంటున్నారు. ఇదే మీ ప్రత్యేకమైన పరిరక్షణ అని అడుగుతున్నా. ఎందుకంటే 5 మంది మంత్రులు ఉన్నారు అక్కడ. ఆమె నిర్లక్ష్యంగా ఎంత ఇదిగా మాట్లాడుతుంది, బాధ్యతారహితంగా. అక్కడ గోడ కట్టడానికి పిల్లర్ ఉన్నా లేకుంటే సిమెంట్తో కట్టినారా, గోడతో కట్టినారా, అది మాది చూసే బాధ్యత కాదు అని నాకు తెలియని విషయం ఏంటంటే సార్, అంటే నాకు కూడా సింహాచలం దేవస్థానం తోటి అనుబంధం ఉంది. దాదాపు 9 సంవత్సరాలు నేను చందనోత్సవానికి అటెండ్ అయ్యా. ఇంతకు మించిన జనం భారీ ఎత్తున వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు భారీ ఎత్తున మామూలుగా ఆ చందనోత్సవం రోజున వర్షం పట్టడం సహజమే. ఈసారి కొంచెం ఈదురుగాలితో పెద్ద వర్షం కురిసి అప్పుడు ఈ గోడలు లేవు. మరి ఇంతమంది కన్నా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఒరిస్సా పక్క ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు చందనోత్సవానికి. మరి వాళ్ళ అర్జెంటుగా గోడ ఎవరి కోసం కట్టించారు? ఎవరి బాగు కోసం కట్టించారు? అదే వాళ్ళ చుట్టూ ఉన్న క్వార్టరీ కోసం, బాగు కోసం లేని గోడలను కట్టించుకుంటూ, ఈ గోడలు కట్టలేని వారు మేము రాజధాని కడతాం, అది కడతాం, ఇది కడతామని, రైల్వే స్టేషన్లు కడతామని పెద్ద పెద్ద ప్రాజెక్టు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 250 కోట్లు పెట్టి వాటర్ మన కెనాల్ చుట్టూరా, కృష్ణానది చుట్టూరు కట్టించారు. దానివల్ల ప్రజలు ఎంతమంది మరణాలు కాకుండా కాపాడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు ఈయన గోడలు కడితే జనాలు, భక్తులు చనిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు భక్తులను, ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది ఒకటి. విషయానికి వస్తే మన అనిత గారు, చాలా హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అంటే వారు గోడ కట్టడం మాకు వంత, గోడ చూసుకోవడం మా వంత అని. అంటే ఆమె చరిత్రలో లేని విధంగా ఎప్పుడు మేము ఇంత చేశామనేది, చరిత్రలో ఎప్పుడూ కూడా చనిపోలేదు. తిరుమలలో వైకుంఠ ఏకాదశిలో కానీ, మన గోదావరి పుష్కరాల్లో కానీ, ఇక్కడ అన్నవరం దేవస్థానంలో కొన్ని ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి, సింహాచల దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఈ చందనోత్సవం కానీ ఎప్పుడూ భక్తులు చనిపోలేదు. చరిత్రలో మీ కూటమి ప్రభుత్వం వస్తేనే
ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే భక్తులకు చాలా అరిచేతిలో ప్రాణాలు పట్టుకుని పుష్కరాల సమయంలో ఒక 23 మంది ఎంతమంది చనిపోయారు కదా. 29 మంది చనిపోయారు గోదావరి పుష్కరాల టైంలో. వీరి యొక్క ఏమైందండి ఆ సోమయాజుల కమిషన్ వీరి యొక్క అదేనండి నేను చెప్పే సోమయాజుల కమిషన్ కానీ ఏది కానీ బాధ్యతాయుతంగా బాధ్యత ఎవరిని చేయరు. ఆ రోజు నుంచి చేసిన కార్యక్రమాల్లో ఆ రోజు కూడా ఎవరిని ఇంతవరకు బాధ్యత చేసి వాళ్ళను సస్పెండ్ చేయడం కానీ ఉద్యోగాల నుంచి రివోక్ చేయలేదు. సరే, వాళ్ళ హయాంలో జరిగింది శ్రీకాంత్ గారు. నెక్స్ట్ మీరు వచ్చారు, సోమయాజుల కమిషన్ రిపోర్ట్ బయట పెట్టి ఉండాల్సింది కదా. ఏ మొహమాటాలు అడ్డొచ్చాయి మీకు బయట పెట్టకుండా? ఒక మాట మేము అడ్డం కాదు కానీ ఏదో కార్యక్రమం వాళ్ళు ఇచ్చినదాన్ని కేసు చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పి జనాలకి తెలియాలి కదా. అధికారులు వాళ్ళు చేస్తున్నారు కదా అనుకున్నాము. సాధారణ ప్రజానీకానికి సాధారణ భక్తునికి తెలియాలి కదా. సోమయాజుల కమిషన్ అట్టహాసంగా వేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. సరే, దాంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చింది కాబట్టి సినిమా దర్శకుల పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని తొక్కేశారు. నెక్స్ట్ మీరు వచ్చారు, మీకు చెందిన వాళ్ళు కూడా అందులో ఎవరైనా ఉన్నారా? అందువల్ల మీరు బయట పెట్టలేదు. ఇప్పుడు సార్ ఒకటి మాకు చెందిన వాళ్ళు కానీ ఇప్పుడు చందనోత్సవం కార్యక్రమంలో చనిపోయిన వారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు. జనసైనికులు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం. డిప్యూటీ సీఎంగా వారు చేయాల్సిన పని ఏమండి? ప్రజలు ఎవరు చనిపోయినా వారందరికీ ఏదో బాధ్యతారహితంగా మేము చేశాము, తప్పు చేశాము, దీన్ని దిద్దుకుంటాము అనేది పోయి జనసేనానికులు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం అని వారిద్దరి గురించే అతను ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది డిప్యూటీ సీఎంగా చాలా బాధాకరం. వారు దాన్ని గమనించాలి. జనసేనానికులు ఎందుకు ఊరికే ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ ఈ యొక్క పరిరక్షణ నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని ముందుకు చేస్తానని చెప్పి ఊరికే మాటలు తప్ప ఆరంభ సూరత్వం తప్ప వారిది అమలు పరచడంలో విఫలమయ్యారు అన్నది ఎందుకు వారు కూడా నాకు తెలిసి ఈ లోపల నేను చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నారేమో, లేకుంటే బీజేపీ పైన నుంచి ఏమన్నా అతనికి ముట్టికాయలు వేస్తుందేమో, నువ్వు ముందుకు పోవద్దనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి నుంచి చాలా చూసాం. మన కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి కూడా దాదాపు షెడ్లంతా పాల్గొట్టారు. అప్పుడు అడిగాం, ఆయన బయటికి రాలేదు. తిరుమలలో మన లడ్డులో జంతు కొవ్వు కలిసిందని మాత్రమే బయటకు వచ్చాడు. అక్కడ అంతమంది వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయినా బయటికి రాలేదు. నిన్నటి రోజు సింహాచల దేవస్థానంలో 9 మంది చనిపోయినా కూడా 8 మంది చనిపోయినా కూడా ఆయన బాధ్యతారహితంగా ఎందుకు డిప్యూటీ సీఎంగా, ఎందుకు సనాతన ధర్మ పరిరక్షకుడిగా వారు ముందుకు రాలేదు అని చెప్పి సూటిగా పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు దీంట్లో ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ముందుకు రావాలని కోరుతున్నాను. రాకపోతే రాలేదంటారు, వస్తే దేవాదాయ శాఖలో జోక్యం చేసుకున్నాడు అంటారు, రామనారాయణ రెడ్డి గారు నువ్వు జోయిన్ చేసుకొని ఇట్లేదంటారు. అన్ని మాటలు మీవేగా. అంటే నేను చెప్పడము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని ఎవరంటున్నారండి? అందరు మంత్రులు అనడంలే, దేవాదాయ శాఖ మంత్రి కూడా నేను చెప్పడంలే నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని. కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద ఉర్రూగుతో లూగుతున్నాడు కాబట్టి వారిని మాట్లాడమని కోరుతున్నా, వారిని ఇన్వాల్వ్ కమ్మని కోరుతున్నా. ఏదో సామెత కూడా ఉందండి, కొత్తగా తీసుకున్న ఆయన మొత్తం ఒళ్ళంతా పెట్టుకున్నట్టని. సరే, అంటే మీ ఉద్దేశం బహుశా అదే అయి ఉండొచ్చేమో. నాకు నెక్స్ట్ ఇంకొక ఈ సస్పిషన్ ఏంటంటే దేవాదాయ శాఖకు సంబంధించి చాలా చోట్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సగం బ్రష్ పట్టించారు మీ హయాంలో, మిగిలిన సగాన్ని వీళ్ళు పూర్తి చేసే కార్యక్రమం అంటే వాటిని లీజుకి ఇచ్చే కార్యక్రమం మీద జీవోలు కమర్షియల్ లీజ్ ఇవ్వడం కోసం మన ఈవెన్ ఐవీఆర్ కృష్ణారావు గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ మన దాన్ని అపోజ్ చేశారు ఏకపక్షంగా. ఏది నామినేషన్ బేసిస్ మీద. దానికి అసలు దానికి గెజిట్లో వేయాలని చెప్పేసి ఇంత బారు జీవో ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కమిషనర్ గారు నిర్ణయం తీసుకున్నట్టు అది ప్రభుత్వానికి తెలియజేశారట. అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయి కదా దేవాలయాలకి, వాటిని కమర్షియల్ యూటిలైజేషన్ కోసం అంటే వాళ్ళ కోసం మీరు ఇంతకుముందు మీరు ఇలా కట్టబెట్టి అంటే మీది అనార్గనైజ్డ్, మీ దాంట్లో జరిగిన క్రైము అవ్యవస్థీకృతం. ఇక్కడ ఏంటంటే వ్యవస్థీకృతం, దానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చి దానికి ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకుంటున్నారు. సరే, వాళ్ళకా ఇంకొకళ్ళకి అనేది దేవుడి భూములు దేవుడికి చెందాలి. నేనేదో దేవుడి మీద భక్తితో ప్రేమతో నేను ఒక ఇల్లు ఇంకో పొలం రాసిస్తే వాటిని తీసుకెళ్ళి మీరు కమర్షియల్ మీ వాళ్ళకి అప్పచెబుతున్నారని ఇది చాలా బాహాటంగా ఐవీఆర్ కృష్ణారావు గారు చెప్పారు. పెద్ద ట్వీట్ చేశారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. అసలు మీ స్టాండ్ ఏంటో కూడా తెలియట్లేదు వైఎస్ఆర్సీపీ స్టాండ్. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పిన తర్వాత మీరు అడిగిన దాని క్వశ్చన్ చెప్తాను. దేవాదాయ శాఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క దేవాదాయ శాఖ అయితే ఇప్పుడు ఈ 10 నెలలుగా జరుగుతున్న అక్రమాలు చాలా ఉన్నాయి, దీంట్లో అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి చెప్తారు. దేవాదాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు వారు వచ్చిన వెంటనే ధార్మిక పరిషత్ అనేటువంటిది ఒకటేశారు. అంటే ఈ ధార్మిక పరిషత్తులో స్వామీజీలు, దేవాదాయ శాఖ గురించి కానీ ఐఏఎస్ ఆఫీసర్ గారు రిటైర్డ్ అయిన వాళ్ళు నిష్ణాతుల్ని ఒక 15-16 మందిని మెంబర్స్గా వేసి ఈ ధార్మిక పరిషత్ అనేటువంటి ద్వారా దేవాదాయ శాఖను నడుపుతారు. అంటే అది ధార్మిక పరిషత్ అనేది దేవాదాయ శాఖని శాసిస్తుంది. ఈ ధార్మిక పరిషత్తు నుంచి దాదాపు కింద హెచ్డిపిటి అనేటువంటిది ఒకటి.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ అనేటువంటిది ఒకటి దాని కింద పనిచేస్తుంది. అదేవిధంగా సీతా అనేటువంటిది స్టేట్ మన దాని గురించి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఒకటి. అదేవిధంగా ఆట అర్చక ట్రైనింగ్ అకాడమీ అనేటువంటిది ఒకటి. అదేవిధంగా మన ఆగమ సలహా మండలి అనేటువంటిది ఒకటి. ఇటువంటివన్నీ దాని మీద దేవాదాయ శాఖను పటిష్టంగా 5 ఏళ్లలో ఎక్కడే కానీ అపశృతులు లేకుండా ఎక్కడ జరగకుండా దేవుని కైంకర్యాలలో కానీ ఈ యొక్క విషయాల్లో కానీ ఏ విషయాల్లో సరే దేవాదాయ శాఖ మీద ఏలు పెట్టి చూపించే రకంగా ఏది లేకుండా కార్యక్రమాలు జరిగాయి, అపశృతులు జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇవన్నిటినీ తుంగలో దొక్కి ఈ 5 నేను చెప్పాను కదా ఆగమ సలహా మండలి అర్చక సమైక్య వీళ్ళన్నింటినీ రిజైన్ చేయించేసి మరుసటి రోజు నుంచే ఓన్లీ దేవాదాయ శాఖ అర్హత లేని కమిషనర్ను అక్కడ వేసి ఇప్పుడు మీరు అడిగారు భూముల విషయంలో ఇతను 300 కోట్ల స్కామ్లో ఉన్నవాడు. సిఐడి ఛార్జ్షీట్ ఉంది అతని మీద, సస్పెండ్ చేశారు. ఇతను దేవాలయ భూములు భక్షించడంలో నిష్ణాతుడు. అందుకనే ఇతని ద్వారానే ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఐవైఆర్ కృష్ణారావు గారు ఏం చెప్పారో ఏలం లేకుండా, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ భూమి 1 ఎకరా వేయాలన్నా కూడా వేలము వేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వేలము లేకుండా ఈ నిష్ణాతుడు ఇతనికి అన్ని అర్హతలు అంటే భూమి తినే దాంట్లోనే అర్హత ఉన్నటువంటి ఈ రామచంద్ర మోహన్ అనేటువంటి కమిషనర్ను అక్కడ వేసి దేవాదాయ శాఖ భూములను భక్షించుకుంటూ వస్తున్నారనేది వాస్తవము. ఐవైఆర్ కృష్ణారావు గారు చాలా చెప్పారు దీని గురించి. కొన్ని 2 రోజులు అయినాక హిందూ ధార్మిక సంస్థలు కానీ హిందూ సంఘాలు కానీ అజిటేషన్ చేసే విధంగా దీన్ని ప్రశ్నించే విధంగా ముందుకు తీసుకుపోతామని మేము తెలియజేస్తాం. శ్రీకాంత్ గారు, సరే హిందూ ధార్మిక సంఘాలు వస్తాయంటే అర్థం ఉంది. మీది హిందువులతో పెద్ద సంబంధం లేని పార్టీ కదా మీరు మొదటి నుంచి కూడా యాంటీ హిందూ. మీరు మాటిమాటికి అదే అంటారు, మా హిందువులకు సంబంధం లేని పార్టీ అనేది. దేవాదాయ శాఖను ఇంత పటిష్టంగా ఎలా నడపగలిగాం ఒక్క అపశృతి లేకుండా అనేది మీరు తెలియజేయాలి. ఈ 5 ఏళ్లలో జరిగిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో ఒక్క అపశృతి కానీ ఒక్క అవినీతి కానీ ఎక్కడా లేకుండా పారదర్శకంగా దేవాదాయ శాఖలకు భక్తులకు అనుకూలంగా భక్తులను అందరినీ రక్షించే విధంగా దేవాదాయ శాఖ ముందుకు పోయింది. కానీ ఈ 10 నెలల్లో ఏం జరిగిందండి? ఇంకోటి చెప్తాను మీకు విషయంలో. మనకు ఈ 10 నెలల్లో మన చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు వారి మనమడు దేవాంశ్ పుట్టినరోజుకి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నటువంటి ముంతాజ్ హోటల్ గురించి చాలా జరిగాయి. స్వామీజీలందరూ రిజిస్ట్రేషన్ చేశారు. హిందూ ఎక్కడ విత్డ్రా చేశారండి? ఆయన ఆ రోజు బర్త్డే రకంగా విత్డ్రా మాత్రమే చెప్పగలిగాడు. స్వామీజీలు హిందూ సంఘాలంతా కూడా సంతోషపడిగాయి. కానీ ఈరోజు మరి దాన్ని మీటింగ్ పెట్టి బోర్డు మీటింగ్ను అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఆ ఫారెస్ట్ ల్యాండ్ను దేవాదాయ శాఖకు తీసుకొని మరీ ఇప్పుడు ముంతాజ్ హోటల్కి 26 ఎకరాలు మరి వారికే అంటగట్టడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? రీసెంట్గా 3-4 రోజుల కింద అత్యవసర సమావేశం జరిపి యువరాజ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈను అని చెప్పాడో అదే ముఖ్యమంత్రి దాన్ని ఫారెస్ట్ నుంచి టీటీడీకి మార్చి దాన్ని మరీ వారికే కట్టబెట్టడం జరిగింది. ఇటువంటి ఇప్పుడు దాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటిమాటికి అంటారు మీది హిందూ సంఘాలు కాదని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న బీజేపీ ఉంది, జనసేన అనే హిందూ ధర్మ పరిరక్షకుడు ఉన్నాడు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఏం చేస్తూ ఉంది? లేదు అన్న అంశాన్ని ముంతాజ్ హోటల్కు మళ్ళీ కట్టబెట్టడం జరిగింది. ఇది ఇంతకన్నా న్యాయము ఏదన్నా ఉందా? అన్యాయం ఉందా అని అడుగుతాను. మీటింగ్ తాలూకు మినిట్స్ బయటకు వచ్చినాయా? మీకు మీటింగ్ తాలూకు మినిట్స్ కాదు, పేపర్లో వచ్చినది కానీ అన్ని మీకు క్లిప్పింగ్స్ అంతా పంపుతాను. మీరు దాంట్లో మరి సమగ్రంగా ఓ రోజు డిబేట్ పెట్టండి. నిన్న మొన్నట్టు కూడా మేము చాలా రోజులు కమిషనర్ గారి దగ్గర నుంచి మీరు అసలు పరమధార్మికుడు ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కలిసి ఆయన సమస్యని సులువుగా ఇప్పేసేవాళ్ళు కదా. ఆయన నాకు తెలిసి టీటీడీ బోర్డు చైర్మన్ అనేటువంటి వ్యక్తి చాలా స్టబర్న్గా ఉండాలి, అన్నిటికీ అవగాహన ఉండాలి. కానీ ఈ చైర్మన్ అన్ఫిట్ ఫర్ జాబ్. నాకు తెలిసి ఇతనికి దేవాదాయ శాఖ అతను టీవీ ద్వారా ఏదో కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఆయన ఇంట్లో కూర్చొని ఏదో అప్పచెప్పి ఒక మంచి సంవత్సరానికి ఒకటి పూజలు శివాలయాల్లో పూజలు అవి ఇవి చేసిండొచ్చు, అందరూ భక్తులంతా అనుకూల విధంగా. కాకపోతే అతను నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ అవగాహన రాహిత్యంగా అతను చేస్తున్నాడు. అన్ఫిట్ ఫర్ జాబ్ అనేది ప్రజలకు అందరికీ భక్తులకు అందరికీ తెలుసు, ఎందుకంటే జరుగుతున్న విషయాలంతా కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి నుంచి కూడా ఆయన కూడా ఈ బాధ్యత సింహాచల బాధ్యతలో
బాధ్యత వహించి తప్పుకోవాలి అతను. ఎందుకంటే అతను ఎవరిని సస్పెండ్ చేయాలి? అర్హత లేని కమిషనర్ని వేశారు కదా, కమిషనర్ దగ్గర నుంచి సస్పెండ్ చేయమని అడిగినాం. అక్కడ ఈవోను వీరు చెప్పిన పనులు, ఈవోను అక్కడ ఉన్నటువంటి ఈఈని వారిని బలి చేస్తారా? కాంట్రాక్టరు నాకు తెలియదు, నేను కట్టను బాబో అన్నాడు ఆయన. కానీ అతనితో బలవంతంగా కట్టించారు. బలవంతంగా కట్టించారు. కమిషనరు 10 రోజుల నుంచి అక్కడే ఉండి కట్టించాడు. ఇప్పుడు దీనికి కమిషనరా బాధ్యుడు? చిన్న ఉద్యోగస్తుల బాధ్యులు. దీన్ని కమిషనర్ బాధ్యత వహించి మంత్రి తప్పుకోవాలి. అతను అవగాహన రాహిత్యంగా వాళ్ళు చేసిన దానికి కమిషనర్ను వెంటనే విధుల నుంచి పంపిస్తే ఈ దేవాదాయ శాఖ బాగుపడుతుంది. దేవాదాయ శాఖ భూములన్నీ కూడా భక్షించే కార్యక్రమంలో ఉన్నాడు. చూశారు కదా, తిరుమలలో శారదాపీఠం దాన్ని కంప్లీట్గా స్వాధీనం తీసుకున్నారు. ఏం చేయబోతున్నారండి అక్కడ? వాడికి స్వామీజీలన్నా భయం లేదు, భక్తులన్నా భయం లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం లేదు. ఇంతకుముందు దేవాదాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అనుకూలంగా ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టడం, ఈ 2 అంశాల మీదే వాళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి స్వామీజీలను ఇచ్చినది తీసేసుకున్నారు. ఇప్పుడు స్వామీజీలకు దాదాపు స్వామి ఆ రోజు విశాఖపట్నంలో భూమి ఒక ధార్మికంగా ఒక యోగా కేంద్రాన్ని కానీ ఒక ఆధ్యాత్మిక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నాడు. దానికి స్వామి డబ్బు ఇచ్చి తీసుకున్నాడు. డబ్బు దాదాపు ఎకరాకు 10 లక్షల రూపాయలు ఏదో కట్టి తీసుకోవడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకొని వేరే భూముల్ని 99 పైసలకు ఇస్తున్నాడు. టీ రాదు. అర్హత లేని కంపెనీలకు, అంటే అడ్రస్ లేని కంపెనీలకు అలా అనొద్దండి, మీరు అనొద్దు. ఆయన కేశినేని నాని గారికి క్లాస్మేటు, ఆయనకు నమ్మకస్తుడు. ఆ నమ్మకం మీద ఇచ్చారు, తప్పే ఉందండి. మీరు కూడా 10 లక్షలు ఉంటే తీసుకొని వెళ్తే ఆయన మీకు ఒక 60 ఎకరాలు కాదు కానీ ఒక 59 ఎకరాలని ఇప్పిస్తాడు ఆయన. నేను పోతానండి, నాకు 5 ఎకరాలు ఇమ్మనండి చాలు, నేను అంతకన్నా పెద్ద కంపెనీ పెడతా. ఆయన ఒకటి 59 ఎకరాలు తక్కువ ఆయన ఇవ్వడండి. 59 తక్కువ ఇవ్వడం. మీరు వెళ్ళండి, తీసుకుని ఒక 10 లక్షలతో కంపెనీ పెట్టుకోండి. 2 నెలలు, ఒక నెల 2 నెలలు అయితే పర్లా. ఇంకా మీ కంపెనీ ఇంకా ఏంటంటే ఇంకా పుట్టి ఆయన దగ్గరికి పోవాలంటే ఉంది కాబట్టి బిడ్డ ఇంకా కళ్ళు తెరవకపోయినా సరే ఇస్తారు. అదే 100 అంత జనరస్ ఎంపీ అక్కడ ఉంటే మీరు ఆయన పట్టుకుని నిందిస్తారు. అదేనండి, 100 కోట్ల సూట్ కేసు వెనకలు ఇచ్చేసి వస్తే మళ్ళీ ఆ 10 లక్షలకు 99 పైసలకు మాకు ఇస్తారు. కానీ ఆ 100 కోట్లు మా దగ్గర లేవు. రెడీగా ఉండండి. మీరు 10 లక్షలు ఉంటే మీరు బస్సులో వెళ్తారో, రైల్లో వెళ్తారో, విమానంలో వెళ్తారో, బైక్ మీద వెళ్తారో, పాక్కుంటూ వెళ్తారో, సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెడీ టు అలాట్ ల్యాండ్ ఫర్ యూ. ఆ 10 లక్షలకి ఇస్తుందంటే మీ బోటి వాళ్ళతో తీసేసుకొని కొంచెం సప్పో చేసి 10 లక్షలు ఇస్తాం. ఆ వెనకలు ఉన్నటువంటి 100 కోట్లు 200 కోట్ల సూట్ కేసులు ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇస్తారు? కలుపుకోండి అంటున్నా. ఎవరు మనకి ఇచ్చే పని లేదు, వాళ్ళు ఇయర్. కానీ ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో అది టీటీడీకి సంబంధించి ఇంకొక ప్రధానమైన వివాదం హఠాత్తుగా తెర మీదకి వచ్చింది. మొత్తం 42 గెస్ట్ హౌస్ల పేర్లు మార్చేశారు. అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్, సంస్థల పేర్లు కాకుండా. అది నరేంద్ర చౌదరి గారిని ఉద్దేశించి చేశారు. ఆయన ఒక్కడిది మారిస్తే రచన అనే పేరుతో ఉంది, మారిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం అందరిది కలిపి మార్చేశారు. దేవుడి పేరు మీద ఉండటాన్ని నేను స్వాగతిస్తున్నా. గెస్ట్ హౌస్లు సొంతంగా ఏదో సిమెంట్ కంపెనీ పేరునో లేకపోతే ఐరన్ కంపెనీ పేరునో ఉండకుండా, వ్యక్తుల పేరుతో కాకుండా, సంస్థల పేరుతో కాకుండా, దేవుడి పేరుతోటే, అయ్యవారి పేరుతోనో అమ్మవారి పేరుతో ఉంటాయి. బట్ నిజంగా ఆ ఒక్కడిని ఇబ్బంది పెట్టడానికి 42 పేర్లు మార్చారా? నిజంగానే వాళ్ళ ఇంటెన్షన్ మంచిదంటారా? సార్, ఒకటి తిరుమల, ఇంతకుముందు చెప్పా, తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఉన్నటువంటి చైర్మన్ అన్ఫిట్ ఫర్ జాబ్ అని. ఒక్కరిని మేలు చేయడం కోసం 100 మందికైనా అన్యాయం చేస్తారు. 100 మందిని అక్కడ ఒకరికి మేలు చేసేవాడి కోసం 100 మందికి అన్యాయం అనేది చేస్తారు. 100 మందికి ఇక్కడ వీళ్లకు న్యాయం చేసి అక్కడ ఒకరిని ఇద్దరిని కూడా పోగొట్టే శక్తి ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది. వారు కక్షపూరితంగా ప్రతి ఒక్కటి కూడా ఈ పైన కొండపైన ఉన్నటువంటి కార్యక్రమాలు, అక్రమాలు కానీ, లడ్లు విపరీతమైన బ్లాక్లో లడ్డు, పెద్దపీట, ఎవరికి విఐపీలకు పెద్దపీట వేస్తున్నారు. సామాన్యమైన భక్తులను చాలా పడిగాపులు కాచి అక్కడ ఇది చేసుకునే పరిస్థితి దర్శనం. సింహాచల దేవస్థానంలో జరిగిండేది కూడా అదే. పొద్దున్నే ఉదయాన్నే విఐపి టికెట్స్ అంతా ఎక్కువ ఇచ్చి ఈ విఐపి దర్శనాలకు బాగా ఎక్కువ పెట్టి సామాన్యమైన భక్తులను లైన్లో నిలబెట్టడం వల్లనే ఆ అపశృతి జరిగింది. అందులో దాన్ని ఇంకొకటి, వర్షాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే సింహాచల దేవస్థానంలో అనాదిగా, సింహాచల దేవస్థానంలో ఎప్పుడు ఏమి జరిగినా, చందనోత్సవం జరిగినా కూడా పూల వర్షం కుదురుస్తుంది. అంటే బాగా స్వామి అందరూ భక్తులంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి నిజస్వరూపాన్ని దర్శించుకోవాలని, చల్లని వాతావరణం ఏర్పాటు చేయాలని స్వామివారే ఉదయాన్నే ప్రతి చందనోత్సవంకి లైట్గా వర్షం పడుతుంది. బాగా అందరూ అనుకూలంగా ఉండడానికి, వాతావరణం అనుకూలంగా ఉండడానికి. వీరు దాన్ని అడ్డం పెట్టుకొని భారీ వర్షం వల్ల
గోడ కూలింది. సరే భారీ వర్షమే పెట్టారనుకోండి, మీరు ఆ గోడ కట్టడంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అని అడుగుతున్నా నేను. 4 రోజుల్లో గోడ ఏం కడతారు కానీ శ్రీకాంత్ గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. దేవాదాయ శాఖ మీద మీరు చాలా భారీ ఎత్తున ఎలిగేషన్స్ లెవెల్ చేశారు. 500 కోట్ల స్కామ్ ఒకే ఒక మనిషి చేశాడంటే ఆశ్చర్యం. మీరున్నప్పుడు కూడా ఆయనకు ఉద్యోగం చేస్తున్నాడు కాక మరి అప్పుడు మీరు లేదా? నేను చెప్తాను, ఇంకా చెప్తా. దేవాదాయ శాఖలో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంకా ఇతనే కాదు, రామచంద్ర మోహన్ అనేటువంటి వ్యక్తే కాదు, చంద్రశేఖర్ ఆజాద్, అతని పేరు చంద్రశేఖర్ ఆజాద్ పెట్టుకొని అతను 250 కోట్ల స్కామ్లో ఉన్నాడు, సేమ్ భూ వివాదంలో. విజయరాజ్ అనేటువంటి వ్యక్తి అడిషనల్ డీసీ, అతను కూడా ఇదే కార్యక్రమంలో. వీళ్ళు ముగ్గురిని దేవాదాయ శాఖ ప్రభుత్వము ఎప్పుడు వీరిని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ మంత్రులను పోయి ప్రసన్నం చేసుకొని వారి యొక్క స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి, ఇది ప్రభుత్వాలు గమనించాలి. ఏ ప్రభుత్వమైనా సరే వారు ముగ్గురిని శిక్షిస్తే తప్ప ఈ దేవాదాయ శాఖ ఇటువంటి తిమింగలాలు, ఈ 3 పెద్ద తిమింగలాలు ఈ 10 నెలల్లో ప్రతి ఒక్క దేవాలయంలో ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేలు, ఎక్కడా కమిటీలు లేవు. దేవాదాయ శాఖలో ఇప్పుడు ఏ ఒక్క దేవాలయానికి కమిటీలు లేవు, చైర్మన్ లేరు. ఇప్పుడు నిన్న జరిగిన అపశృతి జరిగిన కార్యక్రమానికి కూడా కమిటీలు లేకపోవడమే. కమిటీలు లేకుండా, అక్కడ చైర్మన్ లేకుండా, మెంబర్స్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, ఈ కమిషనరు ఇద్దరు కలిసి భూములు కానీ దేవాలయ ఆస్తులను కానీ ఆలయంలో వచ్చే యొక్క ఆదాయాన్ని కానీ పంచుకుంటున్నారు. వారికి ఏదో కుటీర పరిశ్రమ మాదిరి చంద్రబాబు నాయుడు గారు వీరందరినీ ప్రోత్సహిస్తున్నాడు అనేది నిజం. ఎందుకంటే ఏమనండి, అట్లా లేకపోతే ఈరోజు ధార్మిక పరిషత్తు ఇలా బ్లాటెంట్ ఎలిగేషన్స్ కాకుండా కమ్ విత్ ఎవిడెన్స్ అంటే సటన్లీ మనం గవర్నమెంట్ అడగచ్చు, ఎవిడెన్స్తో రండి. దండిగున్న ఎవిడెన్స్తో పాటు ఇస్తా ప్రతి ఒక్కటి. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయంలో నెలకు 30-40 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. దాన్ని ఎమ్మెల్యేకి పంపిస్తున్నారు, అక్కడ కమిషనర్కి పంపిస్తున్నారు, దేవాదాయ శాఖ పంచుకుంటాను. నేను అన్ని విత్ ఎవిడెన్స్తో ఈసారి వచ్చే మూమెంట్లో కలుద్దాం మీతో. ఈ దఫా వచ్చేప్పుడు మీరు ఎవిడెన్స్తో రండి, ఖచ్చితంగా మనం చూపిద్దాం, మొదటి టీవీలో చూపిద్దాం, మన మాధ్యమం ద్వారా తెలియజేద్దాం, ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.